తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అగమ్య గోచరంగా మారిందంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు గతంలో నిధులు విడుదల చేసినట్టుగా విడుదల కొనసాగించాలని, వార్షిక బడ్జెట్లో 100 కోట్లు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు కేటాయించాలంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకుని ఎంపిక ప్రక్రియ పూర్తయిన 300 మందికి చెల్లించాల్సిన స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలంటూ హరీష్ రావు కోరారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 7 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేద పాఠశాలల్లోని వేద పండితులకు 7 నెలలుగా పెండింగ్లో ఉన్న 5,000 గౌరవ వేతనాన్ని తక్షణం చెల్లించాలని ఈ లేఖలో కోరారు. 75 ఏళ్ల పైబడిన వేద పండితులకు ఇచ్చే 5,000 భృతి 7 నెలలుగా పెండింగ్లో ఉందని, వారికి ఆర్థిక చేయూత ఎంతో అవసరం కాబట్టి వెంటనే చెల్లించాలంటూ కోరారు. సూర్యాపేట, ఖమ్మం, మధిరలో నిర్మించ తలపెట్టిన మధ్యలోనే ఆగిపోయిన బ్రాహ్మణ సదనాల పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని హరీష్ రావు లేఖలో సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.